ఎన్ని గంటలు కావాలో ఇస్తాంరా, మాట్లాడదాంరా. ఇదే నా సవాల్. తప్పకుండా ఉంటుంది సార్. సూపర్ 6 అమలు చేసాం, సక్రమంగా అమలు చేసాం. రైతుకు తల్లికి వందనం కానీ, రైతు సంక్షేమానికి సంబంధించిన పెన్షన్లు కానీ కేంద్ర సహకారంతో చేస్తూ ఉన్నాం. రైతులకు ధాన్యం కొన్నాం, మద్దతు ధర చెల్లిస్తూ ఉన్నాం. అనేక పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా ఇన్వెన్షన్ ద్వారా వారిని ఆదుకుంటా ఉన్నాం. టొబాకో రైతులు కానీ, లేకపోతే పత్తి రైతులను కానీ, లేక టొమాటో రైతులను కానీ మేము ఆదుకుంటా ఉన్నాం. వాళ్ళు కొంటా ఉన్నాం, ప్రభుత్వమే భారీగా వెచ్చించి కొంటా ఉన్నాం. ధాన్యం ఏనాడు లేనంత ధాన్యాన్ని ఈ సంవత్సరం సేకరించాం. 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇచ్చాం. అవన్నీ చర్చిస్తాం. ఎరువుల కొరత సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఖండిస్తూ ఉన్నాం. గోబెల్స్ తప్పుడు ప్రచారం, కృత్రిమ కొరత సృష్టించడం కోసం వాడు చేసే అరాచకాన్ని, మునగని ప్రాంతాలను మునగ ప్రాంతాలుగా చూపించడం కోసం చేసే ప్రయత్నాన్ని అన్నీ చర్చిస్తాం. అమరావతి మునిగిపోయిందని చెబుతాడు, బ్యారేజ్ కొట్టుకుపోయిందని